తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ ఇల్లెందు పట్టణంలో శనివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంలో ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ సందర్భంలో ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, సిఐ సురేష్, సిబ్బంది, స్థానిక విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగి ప్రజల్లో దేశభక్తి భావాలను రేకెత్తించింది. విద్యార్థులు జై జవాన్, జై కిసాన్, పోలీసు అమరవీరులకీ వందనం అంటూ నినాదాలు చేశారు. డీఎస్పీ చంద్రభాను మాట్లాడుతూ అక్టోబర్ 21 నుండి 31 వరకు జిల్లాలో పోలీసు అమరవీరుల వారోత్సవాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశం కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అధికారుల సేవలను గుర్తు చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సందర్భంలో ప్రజలు, విద్యార్థులు, సంఘాలు కలసి అమరుల త్యాగాలను స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఆయన అన్నారు, మన రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరులను స్మరించుకోవడం ద్వారా కొత్త తరం దేశభక్తి భావాలను ఆకళింపు చేసుకుంటుంది. పోలీసులు కేవలం చట్ట సంరక్షకులే కాదు, సమాజ రక్షకులు కూడా. వారి త్యాగాలు మనకు స్ఫూర్తి కావాలి అని అన్నారు. సిఐ సురేష్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల స్ఫూర్తితో ప్రతి పోలీసు అధికారి తన విధిని మరింత నిబద్ధతతో నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ ద్వారా విద్యార్థుల్లో పోలీసు సేవల పట్ల గౌరవం, కర్తవ్యనిష్ట పెరుగుతుందని చెప్పారు. సైకిల్ ర్యాలీ అనంతరం పోలీసులు పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణలో తమ కట్టుబాటును మరోసారి వ్యక్తం చేశారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారోత్సవాల భాగంగా పలు అవగాహన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, విద్యార్థుల నినాద ర్యాలీలు, కళా ప్రదర్శనలు కూడా నిర్వహించనున్నట్లు డీఎస్పీ చంద్రభాను వెల్లడించారు. ప్రేక్షకులకు ఓ విన్నపం, దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు, లైక్ షేర్ చెయ్యగలరు, మీ అభిప్రాయాలు సలహాలు కమెంట్ రూపంలో ఇవ్వగలరు. స్టే ట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. జనాలు వచ్చిండ్రు కానీ సైకిల్ దొరకక చాలా మంది బై వాక్ వచ్చిండ్రు. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ప్రజలందరికీ ధన్యవాదాలు. అట్లాగే మనకు పాల్గొన్న స్కూల్ పిల్లలకు, కాలేజీ పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. కాబట్టి దీని ఉద్దేశం అమరవీరులకు స్మరించుకుంటా వాళ్ళ త్యాగాలను మనం ఫలించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం. కాబట్టి అన్నిగా భావించకుండా కొంచెం పోలీస్ అమరవీరులకు గట్టిగా చేతి పైకెత్తాలి. పోలీస్ అమరవీరులకు దీంట్లో ఏదైతే మనం ఈరోజు స్వేచ్ఛావాయువులు పీల్చుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలాంటి సంఘ విద్రోహ శక్తుల బారిన పడకుండా స్వేచ్ఛగా జీవించడానికి
ఎన్నో తరాలుగా లేకపోతే ఎన్నో రోజులుగా ఎంతోమంది పోలీసుల త్యాగాలు చేస్తే కానీ మనకి ఇలాంటి ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి సమాజం ఏర్పడలేదు. కాబట్టి వాళ్ళందరి యొక్క ప్రాణ త్యాగాలను మనం గుర్తులో ఉంచుకొని భవిష్యత్తులో కూడా మంచి సమాజం ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, ఆ అమరుల త్యాగాల ఫలితాన్ని లేకపోతే వాళ్ళ త్యాగాలను వృధా కానియకుండా ఖచ్చితంగా మంచి సమాజం కోసం పాటుపడాలని ప్రతి ఒక్కరు పౌరులుగా పోలీసుగా ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇల్లందు సబ్ డివిజనల్ అధికారి చంద్రబాబు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వీరులకు పోలీస్ అమర వీరులకు జోహార్, పోలీస్ అమర వీరులకు జోహార్. ఎన్నో సంవత్సరాల నుంచి మా పోలీస్ వీరులు ప్రాణత్యాగాలు చేసిన సందర్భంగా 21 నుంచి ఈ నెల 21 నుంచి 30వ తారీఖు దాకా మనకు పోలీసు అమరవీరుల దినోత్సవం అని చెప్పేసి నిర్వహించడం జరిగింది. చనిపోయినాడే యుద్ధంలో ఒక్కరోజు వాళ్ళ గుర్తు కోసం చేద్దామని చెప్పేసి 21 అక్టోబర్ మనకు కేటాయించింది. ఆ 21 అక్టోబర్ నుంచి ప్రతి సంవత్సరం జనవరి 26 ఆగస్టు 15 ఎట్లా చేసుకుంటారో మనం 21 అక్టోబర్ కూడా అట్లాగే చేసుకుంటాం. కాబట్టి దీని ఉద్దేశం ఏంటంటే 1959లో చైనాలో చనిపోయింది. అక్కడ ఉన్న సిఆర్పిఎఫ్ కానీ సెంట్రల్ ఫోర్స్ కానీ చనిపోవడం జరిగింది. దాని తర్వాత అంచెలంచెలుగా ఆ గాలి మనకు కూడా చనిపోయి మన దగ్గర కూడా చాలా మంది అమరులైనట్టు దాని ఉద్దేశంతో ఈ 21 అక్టోబర్ నిర్ణయించడం జరిగింది. దాంట్లో ప్రోగ్రామ్ గా ప్రతిరోజు ఏదో చోట ఏదో ఒక ప్రోగ్రాం నడుస్తున్నది. ఈ రోజు ర్యాలీ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. రేపు 31వ తారీఖు నాడు 30వ తారీఖు నాడు రక్తదాన శిబిరం కూడా ప్రోగ్రాం ఉన్నది. అట్లాగే ఈ రోజు మనకు ర్యాలీలో పాల్గొనడానికి చాలా మంది వస్తున్నారు. కానీ ఈ రథం దొరకట్లేదు, సైకిల్ అనేది దొరకకుండా పోయింది సమాజంలో. పొంగ ఇది కూడా చిన్నపిల్లలే వాడుతున్నారు కానీ పెద్దోళ్ళు వాడట్లేదు. కొన్ని దేశాల్లో సైకిల్ మీద చాలా ఒక వారంలో ఒక రోజు దీని మీదనే కేటాయించారు. కానీ మన దగ్గర మాత్రం సైకిల్ దొరకడానికి మా వాళ్ళు పొద్దున్నుంచి కష్టపడితే ఒక 50 సైకిళ్ళు దొరకలేదు. కాబట్టి ఈ రోజు జనాలు వచ్చిండ్రు కానీ సైకిల్ దొరకక చాలా మంది బై వాక్ వచ్చిండ్రు. అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు ఈ కార్యక్రమం మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దీని ఉద్దేశం అమరవీరులకు స్మరించుకుంటా వాళ్ళ త్యాగాలను మనం ఫలించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇల్లందు పోలీసులకు మరియు ప్రజలందరికీ ధన్యవాదాలు. అట్లాగే మనకు పాల్గొన్న స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.